భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావర్తళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 36వ శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంలో శంకరుల వారు అమ్మవారిని మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, నీటితో భూమి, ఈ విశ్వమంతా కూడా ఆ పరమేశ్వరి యొక్క పరిణామము. విశ్వ శరీరంగా పరిణమించటానికి ఆ తల్లి యొక్క చిదానందాకారాన్నే శివశక్తి అనే దంపతి రూపంగా ధరించావు తల్లి అని స్తుతించారు. ఇప్పుడు 36వ శ్లోకం నుండి వరుసగా 41వ శ్లోకం వరకు షట్చక్రముల యందు ఆ శివశక్తులను భావిస్తూ ధ్యానించే విధానాన్ని తెలియచేస్తున్నారు. ఒక్కొక్క చక్రమునందు ఈ శివశక్తులను ఏ ఏ పేర్లతో ధ్యానం చేయాలో, ఎక్కడ ధ్యానం చేయాలో, ఆ ధ్యానం వలన కలిగే ప్రయోజనం ఏమిటో ఒక్కొక్క శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. తవాజ్ఞాచక్రస్థం, నీ స్థానమైన ఆజ్ఞాచక్రమునందు తపన శశి కోటిద్యుతిధరం, కోట్లాది సూర్యులు, కోట్లాది చంద్రుల కాంతిని కలిగి పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. ఈ ఆజ్ఞాచక్రమునందు అనగా భ్రూ మధ్యస్థానము, గురుస్థానము, ఈ స్థానమునందు శివశక్తులను పరశంభు మరియు పరచితి, పరశంభుని వామభాగమునందు పరచితిని కోట్లాది సూర్య చంద్ర కాంతితో వెలుగుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ రూపమును అనన్య భక్తితో, ఆశ్రయ బుద్ధితో ఆశ్రయిస్తే, అలా ఆశ్రయించినటువంటి ఉపాసకునికి యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. సూర్యచంద్ర అగ్నుల అవిషయం అనగా అవసరం లేని స్థానానికి, ఏ పరంధామమును సూర్యచంద్ర అగ్నులు ప్రకాశింప చేయలేవో అలాంటి పరంధామమునకు ఆ సాధకుడు చేరుకుంటాడు. అక్కడ నిరాలోకే, ఏ లోకము లేదు, ఆలోకే కేవలం వెలుగు, స్వయం ప్రకాశమైన వెలుగు. నివసతి భాలోక భువనే, సర్వ జగత్తును ప్రకాశింపచేసేది, తనకు ఏ ప్రకాశము అవసరం లేనిది, అన్ని లోకాలకు అతీతమైన స్థితికి చేరుకుంటాడు ఆ సాధకుడు అని ఈ శ్లోకంలో శంకరుల వారు స్తుతిస్తున్నారు. కాబట్టి ఆ పరశంభు పరచితును ఆజ్ఞాచక్రమునందు కోట్లాది సూర్యచంద్రుల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ శివశక్తులను ధ్యానిస్తారో ఆ సాధకులు బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకుంటారు అని ఈ శ్లోకంలో అమ్మవారిని ఆజ్ఞాచక్రమునందు భావిస్తూ స్తుతించారు శంకరుల వారు. ఆ విధంగా మనము భావిస్తూ ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకుందాం. తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే
నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. ఈ శ్లోకమునందు భావింపదగిన లలితానామాలు: శివశక్త్యైక్యరూపిణి, శ్రీకంఠార్ధ శరీరిణి, ఆజ్ఞాచక్రాంతరాళస్థ. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితాపరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.